ఎన్నో మతాలు, ఎన్నో ఆచారాలు, ఒకరి మతాలను మరొకరు గౌరవించుకునే సాంప్రదాయాలు, ఒకరి పండుగలకు మరొకరిని స్వాగతించే అభిమానం, ఇవన్నీ ఉండే ఒకే ఒక చోటు మన భారతదేశం. గొప్ప భిన్నత్వం కలిగిన మన దేశంలో ఎన్నో అంతుచిక్కని ఆలయాలు, రహస్య ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. అటువంటి ఆలయాలలో ఒక ఆలయాన్ని దాదాపు 106 ఏళ్ల పాటు నిర్మించారు. ఈ ఆలయంలో గుడి మధ్యలో స్తంభం దానంతటా అదే తిరుగుతుంది. ఆ ఆలయం ఏంటో, ఆ ఆలయ చరిత్ర ఏంటో తెలుసుకుందాం. ఆ విషయం తెలుసుకునే ముందు తెలుసు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కింద ఉన్న టెంపుల్ రహస్యాల ఛానల్ లింక్ ను క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అలాగే టెంపుల్ రహస్యాలు ఫేస్బుక్ పేజ్ ను లైక్ చేయగలరు. మైసూరుకు 149 కిలోమీటర్ల దూరంలో, హసన్ జిల్లాకి 31 కిలోమీటర్ల దూరంలో హలేబీడులో ఉన్న ఆలయం హోయసలేశ్వర ఆలయం. శివుడు, విష్ణుమూర్తి ప్రధానంగా ఇక్కడ భక్తులచే పూజలు అందుకుంటున్నారు. హలేబీడు 12-13వ శతాబ్ద కాలంలో హోయసల రాజ్యానికి రాజధానిగా ఉండేది. ఆ సమయంలోనే ఈ ఆలయం నిర్మించబడింది. ఈ ఆలయాన్ని విష్ణువర్ధనుడు నిర్మించాడని స్థల పురాణం చెబుతోంది. ఢిల్లీ సుల్తాన్ల కాలంలో ఇక్కడ దాడులు జరగడంతో అనేక శిథిలాలు ఇక్కడే మిగిలిపోయాయి. అందుకే దీనికి హలేబీడు శిథిల నగరం అని, పాత నివాసం అని పిలుస్తున్నారు. ఈ ఆలయాన్ని 106 ఏళ్ల పాటు నిర్మించారు. ఈ ఆలయంలో 2 శివలింగాలు ప్రతిష్ఠించి ఉంటాయి. ఒక శివలింగం రాజా హోయసల పేరు మీదుగా హోయసలేశ్వరుడిగా పిలువబడుతుండగా, మరొక శివలింగం రాణి శాంతలాదేవి పేరు మీదుగా శాంతలేశ్వరుడని పిలవడం జరుగుతుంది. ఈ 2 శివలింగాలు ఎదురుగా ఉన్న 2 నందులు దేశంలోని అతిపెద్ద నందులలో ఒకటిగా నిలిచాయి. హోయసలేశ్వర ఆలయం అంటేనే హిందూ పురాణ గాథలను తెలిపే శిల్పాలు, కళాకృతులు హోయసల శిల్పశైలికి నిలువుటద్దాలుగా చెబుతారు. ఈ ఆలయం గోడలపై అద్భుతంగా చెక్కిన శిల్పాలను మనం చూడవచ్చు. ఈ ఆలయంలో నాట్యభంగిమలో ఉన్న శిల్పాలను విష్ణువర్ధనుడి భార్య శాంతలాదేవి అభిరుచి మేరకే రూపొందించారని, ఆమె భరతనాట్యకారిణి కావడంతోనే ఈ విధంగా అద్భుతంగా చెక్కిన సుందరమైన శిల్పాలను ఇక్కడ మనం చూడవచ్చు. హోయసల మొదట బేలూరుకు రాజధాని అని, ఆ తర్వాత దానిని హలేబీడుకు మార్చారని చెబుతున్నారు. బేలూరులో వైష్ణవ ఆలయం నిర్మించగా హలేబీడులో శివాలయాన్ని నిర్మించారు. బేలూరులోని చెన్నకేశ్వర స్వామి ఆలయం మధ్యలో నరసింహస్వామి స్తంభం ఉంటుందని, దీనిపై రామాయణ, మహాభారత అనేక పురాణ గాథలు ఇక్కడ చెక్కబడి ఉన్నాయని చెబుతారు. ఈ స్తంభం అప్పట్లో దానంతటా అదే తిరిగే విధంగా అమర్చబడి ఉండేదని, తర్వాత దానిని ఆర్కియాలజీ వారు ఆపేయడం జరిగిందని చారిత్రాత్మక కథనంగా ఇక్కడ చెబుతున్నారు. ఈ టెక్నాలజీని అప్పట్లోనే వారు ఉపయోగించారంటే అందరినీ ఆశ్చర్యపరుస్తున్న విషయం. ఇదండి హోయసలేశ్వర ఆలయం గురించి. నెక్స్ట్ వీడియోలో మరొక ఆసక్తికరమైన విశేషాలతో మీ ముందుంటుంది మీ టెంపుల్ రహస్యాలు ఛానల్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీ కామెంట్ కూడా పోస్ట్ చేయవచ్చు.